సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో బస్ పాస్ ధరలు భారీగా పెరిగాయి. 20% పైగా రేట్లను పెంచింది ఆర్టీసీ. 150 రూపాయలుగా ఉన్న ఆర్డినరీ పాస్ ధర 400 రూపాయలకు పెంచారు. 1300 రూపాయలున్న మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ 1600 అయింది. 1450 రూపాయలున్న మెట్రో డీలక్స్ పాస్ 1800 రూపాయలైంది. తెలంగాణ వ్యాప్తంగా బస్ పాస్ ధరలు భారీగా పెరిగిపోయాయి. 20% వరకు రేట్లను పెంచుతూ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు ఇవాల్టి నుంచే అమల్లోకి వస్తాయని చెప్పింది. పెరిగిన ఛార్జీలు అన్ని వర్గాల ప్రయాణికులపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా రోజు బస్సుల్లో ఎవరైతే ప్రయాణిస్తారో, ఉద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఈ ధరల పెంపు అనేది తీవ్రంగా వాళ్ళ మీద ప్రభావం చూపించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక పెరిగిన బస్సు పాసు వివరాల్ని ఒక్కసారి చూద్దాం. నెలకు 150గా ఉన్న ఆర్డినరీ పాస్ ధరను 400 రూపాయలకు పెంచేశారు. ఇది సుమారు 22%. అదేవిధంగా మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ ధరను 1300 రూపాయల నుంచి 1600 రూపాయలకు పెంచారు. అంటే పాత ధర కంటే 300 రూపాయలు ఇక్కడ పెరిగింది. ఇక మెట్రో డీలక్స్ పాస్ను 1450 నుంచి 1800 రూపాయలకు పెంచారు. అంటే 350 రూపాయలు ఈ పాస్ మీద అధికంగా వసూలు చేస్తున్నారు. ఇక వీటితో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉపయోగించే గ్రీన్ మెట్రో ఏసీ పాస్ ధరలు కూడా భారీగా పెరిగాయి. రోజు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ఉద్యోగులు నెలలో సాధారణంగా బస్ పాస్పై ఆధారపడుతూనే ఉంటారు. వారికి నెలవారీ ఖర్చు 250 నుంచి 400 రూపాయలు పెరగటం వల్ల వారి బడ్జెట్ మీద ఇది ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. మరోపక్క పెరిగిన బస్ పాస్ ధరలు విద్యార్థులకు పెద్ద షాక్ అని చెప్పాలి. విద్యా సంస్థలకు వెళ్లే చాలామంది విద్యార్థులు తక్కువ ఖర్చుతో ప్రయాణం చేసేందుకు బస్ పాస్ మీద ఆధారపడతారు. పాస్ ధరలు పెరగడంతో వారి మీద కూడా అదనంగా భారం పడుతోంది. ప్రభుత్వం బస్ పాస్ ఛార్జీలు పెంచడంతో మధ్యతరగతి పేద వర్గాల వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెంచిన రేట్లపై టీజీఎస్ఆర్టీసీ మరోసారి ఆలోచన చేయాలని వారు కోరుతున్నారు. మొత్తంగా చూస్తే బస్సు పాసు ధరలు ఒక్కసారిగా పెరగటం వల్ల ఇది రాష్ట్రంలోని వేలాది మంది సామాన్య ప్రయాణికులకు, విద్యార్థులకు తలనొప్పిగా మారిన పరిస్థితి. ఈ ధరల పెంపుని వెంటనే ఉపసంహరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గతంలో హైదరాబాద్ మెట్రో రైల్ టికెట్ ధరలు పెంచిన సమయంలో కూడా ఇలానే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో పెంచిన ధరలపై 10% డిస్కౌంట్ ప్రకటించింది. అయితే ఎల్ఎన్టీ సంస్థ అన్ని స్లాబుల్లో ఈ రాయితీని అమలు చేయకుండా మరోసారి తన చాకచక్యాన్ని ప్రదర్శించింది. టికెట్ కొనుగోలు సమయంలో చిల్లర సమస్యను చాకుగా చూపిస్తూ డిస్కౌంట్స్లో గందరగోళం సృష్టించడం ప్రయాణికుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇప్పుడు మరోసారి బస్ పాస్ ధరలపై కూడా ఇలాంటి గందరగోళమే కనిపిస్తోంది. వ్యాప్తంగా బస్ పాస్ ధరలు భారీగా పెరిగాయి. 20% వరకు రేట్లు పెంచుతూ ఆర్టీసీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు ఇవాల్టి నుంచే అమల్లోకి వస్తాయని చెప్పింది. ఈ పెరిగిన ఛార్జీలు అన్ని వర్గాల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. రోజు బస్సుల్లో మనకు తెలుసు చాలామంది విద్యార్థులు, ఉద్యోగులు ప్రయాణం చేస్తూ ఉంటారు. ప్రతి నెల కూడా వాళ్ళకి ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగులైతే విద్యార్థులు నెలకి 500 రూపాయలు ఇప్పుడు ఎక్స్ట్రా పే చేయాల్సినటువంటి పరిస్థితి. మొత్తం ఓవరాల్గా ఒకసారి పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. నెలకు 150 రూపాయలకు ఉన్న ఆర్డినరీ పాస్ ధరను 400 రూపాయలకు పెంచారు. సుమారు 22% ఇక్కడ పెరిగింది. మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ ధరను చూస్తే 1300 నుంచి 1600కు పెంచేశారు. పాత ధర కంటే 300 రూపాయలు ఎక్కువ ఇక్కడ. మెట్రో డీలక్స్ పాస్ను 1450 నుంచి 1800కు పెంచారు. 350 రూపాయలు ఎక్స్ట్రా వసూలు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉపయోగించే గ్రీన్ మెట్రో ఏసీ పాస్ ధరలు కూడా పెరిగాయి. ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ఉద్యోగులు నెలలో సాధారణంగా మొత్తం బస్సు మీద ఆధారపడుతూ ఉంటారు. ఆఫీస్కి వెళ్ళటం, మళ్ళీ తిరిగి రావటం అంతా కూడా బస్సు మీద ఆధారపడుతూ ఉంటారు. నెలకి 500 రూపాయల వరకు ఎక్స్ట్రా పెంచడం వల్ల వాళ్ళ మీద భారం పడుతోంది. ఇక విద్యార్థులకు కూడా ఈ తిప్పలు తప్పేలా కనిపించట్లేదు. ఎందుకంటే విద్యార్థుల పాస్ మీద కూడా అధికంగా వసూలు చేస్తూ ఉన్నారు. విద్యా సంస్థలకి ప్రతిరోజు వెళ్తుంటారు. ఎందుకంటే విద్యా సంస్థలు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో స్కూళ్ళు, కాలేజీలన్నీ ప్రారంభమవుతున్నటువంటి ఈ సమయంలో ఈ బస్ పాస్ ధరలు పెంచడం అనేది కొంత షాకింగ్ గురి చేశాయని చెప్పి విద్యార్థులు చెప్తా ఉన్నారు. పెంచిన ధరలు ఏమాత్రం కూడా సరికాదు, దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి విద్యార్థుల నుంచి డిమాండ్ వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తోంది. అయితే మిగతా వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఈ విధంగా పాసుల్లో
ఎక్కువగా పెంచి రేట్లు పెంచడం అనేది సబబు కాదు, ఇది సరైంది కాదు. మాకు ఎలాగో ఫ్రీ బస్ పాస్ లేదు, కానీ ఈ విధంగా రేట్లైనా పెంచకుండా ఉంటే మాకు కొంతలో కొంత మేలు చేసినట్టు అవుతుంది కదా, దీన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు అంటే దాన్ని ఫుల్ఫిల్ చేయడం కోసం మా దగ్గర ఎక్కువ వసూలు చేస్తారా, ఇది సరైంది కాదు అని చెప్పి పెద్ద ఎత్తున విద్యార్థులు కావచ్చు, సామాన్య మధ్యతరగతి ప్రజలు, ముఖ్యంగా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, పనుల మీద బయటికి వెళ్ళే వాళ్ళు, రోజు బస్సులో ప్రయాణం చేసేవాళ్ళు తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. బస్సు పాసు ధరలు ఒక్కసారిగా ఈ విధంగా పెరగడం వల్ల వేలాది మంది సామాన్య ప్రయాణికులకి ఇది చాలా తలనొప్పి అని చెప్పాలి. ఈ ధరల పెరుగుదలను వెంటనే ఉపసంహరించుకోవాలంటూ ఆందోళనలు చేసే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే స్కూల్స్, కాలేజీలు ప్రారంభమయ్యే ఈ సమయంలో ఒక్కసారిగా పెంచడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని తగ్గిస్తారా లేదా అని రోడ్ల మీదకి వస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో చూద్దాం, ప్రభుత్వం అప్పట్లోలాగా ఏదైతే మెట్రో ఛార్జీలు పెంచినప్పుడు వెంటనే 10% డిస్కౌంట్ ఎట్లయితే ప్రకటించారో, ఇప్పుడు ఈ పెరిగిన బస్ పాసు ధరల్ని వెంటనే మళ్ళీ ఉపసంహరించుకుంటారా, లేదంటే కొంతలో కొంతైనా తగ్గించే ప్రయత్నం చేస్తారన్నది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది.